హలో అందరికీ శనార్థులలో మాస్ మల్లన ముచ్చట్లు పాడుబై సంగీత మొబైల్స్ లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక ఇక అరుచుకుందాం రారుల ఇయాల్టి అయితారా మోక ఈ నకిలీ పత్తి గింజలు తీసేసినవి నిషేధించినవి పట్టుకొని వచ్చి రైతులకే ఎందుకు అమ్మాలరా నాయన మీరు మీ దందాకున్న వారేదును కానీ ఇంత బుక్కడి బువ్వ పెట్టే రైతుకే మోసం చేయాలని చూస్తారు చూడురు గిడ అరే అరే ఏం తక్కువ 64 క్వింటాల నకిలీ విత్తనాలను అమ్మేందుకు ప్రయత్నించిరట ఇక ఇటో అటో ముచ్చటకాయ మతలాగు తెలిసిపోయి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కానీ లేకపోతే కొనుక్కున్న రైతుల పరిస్థితి అంతేగా ఇక అయ్యో సప్పో చేసి ఎట్లనో గట్ల బతుకుదామంటే వాళ్ళకి ఆగమాగం చేసి అంగట్ల కూర్చోబెట్టే పని చేస్తారు చూడుర్రి కానీ నకిలీ విత్తనాలు నిషేధించినవి పట్టుకొని వచ్చి గిన్ని కథలు చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి ఎట్లా అనాలి దొంగ కొడుకులని అని లొల్లికున్న వారైతును ఎట్లా చెప్పబోయిన ఆగమే ఉన్నది అడవే ఉన్నది అంగడే ఉన్నది అరే 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 ఏడదుడు ఏ పాపాలు ఉన్నాయి పాపం తలిగిపోతారా ఇట్లా చేస్తే ఆగమాగం చేస్తే చ ఇక చూడు మన్ను నమ్ముకున్నోనికి ఆగమే ఉన్నది మట్ల కలిసేందుకు అగో గట్లున్నాయి కల్తీ విత్తనాల దందా ఇలా చేతులు పడిపోను ఇలా చేతులను చెట్ల గట్ట ఈయన రావులా మొత్తం నకిలీ ఇత్తనాలేనట 15 లక్షలు ఇల్వ ఎత్తాయట ఏం తక్కువ ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలము రేపల్లెవాడ ఊర్లే కల్లూరు మండల కేంద్రంలో 15 లక్షల రూపాయల ఇల్వ వేసే 5 క్వింటాల్ల 64 కిలోల నిషేధిత బీటీ ఇత్తనాలను అంటే నకిలీ ఇత్తనాలను ఏజెంట్లు రైతుల ఖమ్మంగా పోలీసోళ్ళు పట్టుకున్నారు ఇక ఈ నకిలీ బీటీ ఇత్తనాలను సరాపర ఎత్తున 9 మంది మీద పోలీసోళ్ళు కేసు పెట్టిండ్రు ఇక ఇప్పటికే రైతన్న పంట కొనుగోలుగాక ఎక్కడికక్కడ ఆగమయ్యి సతమతమైకుంటా కుమిలిపోతాండంటే మళ్ళా అదునుగా వేసుకొని పైసలు దొంచుకునేందుకు రైతులను మోసం చేసుకుంటా నకిలీ ఇత్తనాలు అమ్ముతాండ్రట ఇక ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్తు వ్యవసాయ శాఖ అధికారులు అవిటిని పరిశీలించిండ్రు మొత్తానికైతే చూడుండ్రి హాగో సూషిన్ రానుల్లా పాపం పాడుగాను ఇక రైతులను ఆగం చేస్తేందుకు మస్తుగా మోపైండ్రు గీసోంటి సోడిగాళ్ళు ఇక మొత్తానికైతే గాలని పట్టుకొని నకిలీ ఇత్తనాలను రైతులకు అమ్మకుంటా చూసుకున్నారులా ఇక ఈ నకిలీ ఇత్తనాలను సరాపర చేసి అమాయక రైతులను మోసం చేసి ఇక ఆగమాగం చేసుకుంటా పైసలు సొమ్ము చేసుకునే నకిలీ ఏజెంట్ల మీద పీడీ యాక్ట్ నమోదు చేసుడు సుతాయిందట ఇక రైతులు కూడా జర భద్రంగా ఉండాలి ఎసొంటి ఇత్తనాలు ఏంది అని పరిశీలించి తీసుకోవాలి పుష్ప సినిమా వచ్చిన కాంచెలి మరి నకిలీ దందా ఎట్లా చేయాలి సరఫరా ఎట్లా చేయాలి ఇంకా తెలుసుకున్నట్టు జనాలు గామన్న అరటి పండ్లు వేసుకొని కిందంగా ఆవులు వేసుకొని పోతుంటే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అయిపోయింది మళ్ళీ ఇవాళ ఏమైంది ఎరికైనా మీదికెళ్ళి టమాటా లోడు కిందంగా ఆవులు వేసుకొని పోతున్నారట ఇక ఏమనాలా నోరు లేని జీవాలు ఏమన్నాయి ఎందుకా బాధ ఎందుకా దందా ఇట్లా చంపుడు ఎందుకు ఆ బొక్కలతో ఆయిల్ చేసుడు ఎందుకు మళ్ళీ ఆయిల్ జనాలకి ఇచ్చి చంపుడు ఎందుకురా నాయన ఈ కల్తీ దందా ఈ మాంసం దందా వచ్చిరాని దందా పాపం తగులుతుంది మూగజీవాలను అట్లా చేస్తే అరే ఊపిరాడకుండా గంత దూరం టమాటాలు వేసుకొని తీసుకపోతే వాటి పరిస్థితి ఏంది వాళ్ళ కథ ఏంది అరే ఏం మోపైరు ఎట్లా మోపైరు ఆగంగాళ్ళు ఇక చూడురుల పాపం అయ్యో ఎంతగానం మొత్తుకున్న ఆవులను అయితే ఇట్లా తరలించకపోవడం అయితే ఆగుతలేదు చూడురిలా వామ్మో సినిమాలు బగ్గా చూసి కొత్త పిలాన్లకు తెరలేపుతుండ్రు పోన్రి ఎట్లయినా సరే అక్రమంగా ధరలించాలన్న సినిమాలు న్యూసే నేర్తాండ్రు ఈగో గోవులను ధరలించటానికి సినిమా స్టంట్ ను తలపించేటట్లు మాస్టర్ ప్లాన్ వేసిండ్రులా ఎవ్వలకు అనుమానం రాకుండా డీసీఎం మీద టమాటా ట్రేలు పెట్టి కింద పశువులను ఉంచిండ్రు ఇక అంత మంచిగానే ఉన్నది గాని ఏటూరు నాగారం కాడికి రాగానే పోలీసోళ్ళు గిల్ల నిడిసబెట్టలేరు టమాటాలుంటేంది చూస్తాము అని చెప్పి మొత్తం తనిఖీలు చేయంగా ఇక లోపటున్న వీటిని చూసి హవాకైన అనుకోరాదురి మొత్తానికైతే వాళ్ళందరినీ పట్టుకున్నారు ఇక చూడు గిల్ల కథ ఎట్లున్నదో వాయమ్మనే నువ్వదిగానే టమాటాలు ఉన్నట్టు ఎట్లా పెట్టిండ్రు చూడుండ్రి లోపట్ల ఆవులను పెట్టి మీదికెంచి టమాటా ట్రేలను పెట్టిండ్రు ఇలా సక్కదనం సావిట్లే ఓను 17 ఆవుల్ని గుర్తుపట్టి గవిటిని గోశాలకు ధరలించిండ్రాట పశువులను చెర్ల నుంచి ఇక పట్నంకు కబేలాలను ధరలిస్తున్నట్లు మొత్తానికైతే పోలీసోళ్ళు చెప్పుకొచ్చిండ్రులా గాతాప వచ్చి 2 ఏళ్ళే లోకాన్ని లేవకుండా చేసింది మళ్ళీ వచ్చిందట ఈ అడమైన కరోనా మరి దీనికి ఎక్కడేం పని లేదా ఇవ్వడం విసుకొస్తుండా ఎట్ట సంగతో ఏం కథో కానీ పానం బాగలేని వాళ్ళు మాస్కులు పెట్టుకోరి చేతులకు గ్లౌజులు పెట్టుకోరి శానిటైజర్ రాసుకోరి జర దూరంగా తిరుగురి నలుగురు ఉన్నకాడ కలవకూరి ఈ సర్దో దగ్గో వచ్చిందంటే ఎప్పుడే దవాఖాన కోరి లేకపోతే ఆగమాగం చేసి మళ్ళీ ఇక అందరిని బంద్ చేసి కూర్చోబెడుతుంది తెలుసు కదా ఇదివరకు ఎంత ఆగం చేసిందో వామ్మో ఈ కరోనాను తలుచుకుంటేనే 2 ఏళ్ళ పొద్దు పొరగాల చదువులాగు ముసలోడు ఆయమన్నోళ్ళు చచ్చిపోతే సావులకు కూడా ఒకటి అయింది ఒంటరి పినిగలైపోయారు అసలు అడమైన రోగం మళ్ళీ వస్తుందట పైలంగా ఉండుది
మాయదారి మహమ్మారి కరోనా పురుగు బగ్గనే విజృంభిస్తుందిలా. ఇక మన జాగ్రత్తలా మనం పడాలే గాని ఇదై తాగితట్టు లేదు కదా. ఇన్నొద్దుల దాకా పోయిందనుకుంటే మళ్ళా నన్ను మర్చిపోయినరా అని యాది చేస్తుంది కచ్చినట్టున్నది పాడుగాను. గడిచిన 24 గంటలల్లనే దేశంలో సుమారు 1000 కరోనా కేసులు వెలుగుడుతోటి ఆందోళన కలిగిస్తాంది కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారము. ఇక మొత్తం మీద మొన్న 1828 యాక్టివ్ కేసులుండగా మళ్ళా కొత్తగా 2710కి చేరింది. ఇక ఎక్కగా చెప్పాలంటే కేరళ కాడ 1147 పాజిటివ్ కేసులున్నాయట. ఇక అటెన్కషికి మహారాష్ట్రలో 424, ఢిల్లీ కాడ 494, గుజరాత్లో 223. ఇక చూసిండ్రా అక్కడ ఇక్కడ చెప్పుకుంటా పోతే ఇంతింత పాకుతనే ఉన్నది మహమ్మారి రోగము. ఇక పైలముర్రా జరా అది మొత్తానికైతే కొన్నొద్దుల దాకా మళ్ళా శానిటైజర్లు చేతులకు కొట్టుకోవాలి, మూతులకు మాస్కులు పెట్టుకోవాలి, చేతులకు గ్లౌజులు వేసుకోవాలి, మళ్ళా కొన్నాళ్ళు భారాలు మొయ్యాలి, దూరాలు పాటించాలి. ఎటు పోయొచ్చినా మళ్ళా తానాలు చేయాలి, ఇంట్లకు పోవాలి. చిన్న పొలగాండ్లు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, జర పైలంగుండ్రి గీ కరోనా తోటి గాయాల్లా ఎంత తక్లీఫైందో ఎరికే కదా. ఆ మనిషి ఆశకు అద్దు ఉండదు, దమాక్కు బుద్ధి ఉండదు అన్నట్టు ఎవరన్నా ఏదన్నా చెప్తే చాలు 20కి 60 వస్తున్నట్టే ఊరికి అన్న పోయి అన్న పైస పెడతారు. రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన పైసలా. ఇక పెంగ్విన్ కంపెనీ వాడు వచ్చిండట, ఇక గిట్ట చేద్దాం గట్ట చేద్దాం, మీకు నెలకు 30 ఇస్తే మేము 60 ఇస్తామని చెప్తాలకు అమ్మ బాగానే ఉంది ఇన్వెస్ట్ చేద్దామని పెట్టిరట. ఇక ఒక 2-3 నెలలు 20కి 60, 60కి 120 ఇస్తాలకు అబ్బా బాగుంది రాని ఇక లక్షల్లో పెట్టుడు ఆనించలి కోట్లలో పెట్టుడు సులువు చేసిరట. ఏముంది మంచిగా కోట్లలో వచ్చినాక సార్ కంపెనీ ఎత్తేసి అవతల పడ్డాడు. ఇక వీళ్ళు వెనక సీట్ పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి అయ్యో సారు గిట్లా అయింది, మేము పైసలు పెట్టినాం, వాడు ఎవడో ఎత్తుకొని పోయిండు, మేము ఏం చేయాలంటే మరి ఏం చేస్తారు, పెట్టినా మీకు బుద్ధి లేదా, ఎత్తుకపోయినా వానికి లేదా, నన్ను ఇట్లా పోలీసు వాళ్ళు తిరిగి సావాలి. గిజోంటి వాటికి ఎందుకు నమ్ముతారో ఏమో జనం అర్థం కాదు. అందుకనే అంటే కదా ఇక మెదడుకు బుద్ధి ఉండదు, ఆశకు అద్దు ఉండదు అని. గంత ఆశ ఉండొద్దు, ఎంత ఆశ ఉండాలో గంతే ఉండాలి. ఏ లొల్లికున్న వారైతులు ఎన్నడో ఓనాడు ఇట్లా ఆగమైపోతుంది. అది గీసుంటోళ్ళని నమ్మి ఎట్లా మోసపోతుండ్రో ఏమోనుల్లా పబిలికు. ఒక త్యాప ఎంతగానని చెప్తున్నా కూడా గా మాటలు పెడచెవిన పెట్టుకుంటా పైసలన్నీ ఆగం చేసుకుంటాండ్రు. ఈగో గీ జీడిమెట్ల కాడున్న చింతల్లా పెద్ద మోసమే అయిందుల్లా. పెంగ్విన్ సెక్యూరిటీ పేరిట బాండ్ల రూపంలా 1500 మంది కస్టమర్లను మోసం చేసింది ఒక కంపెనీ. ఇక పెట్టిన రూపాయల కంటే ఎక్క వడ్డీ ఇత్తమని చెప్పుడుతోటి 1500 మంది కస్టమర్ల కాడ 150 కోట్లు కొల్లగొట్టిండ్రు. ఆఖరికైతే బోర్డు తిప్పేసిండ్రట కంపెనీ నిర్వాహకులు. మోసపోయినమని తెలుసుకొని పోలీస్ స్టేషన్ దారి పట్టిండ్రు బాధితులు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల పేరుతోటి గీ మోసం అయిందట. చింతల్ గణేష్ నగర్ లో ఏర్పాటు చేసిన ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతోటి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించుకున్నారట నిర్వాహకులు. ఒక్కొక్కళ్ళు లక్ష నుంచి కోటి దాకా పెట్టుబడులు పెట్టిండ్రట. కొన్నొద్దుల కాంచెల్లి పైసలు ఇయ్యకుండా తప్పించుకొని తిరుగుతున్నారట సంస్థ నిర్వాహకులు. ఇక అనుమానం వచ్చి నిలదీసుడితోటి చేతులెత్తేసిండ్రట. ఇంకా అటెన్కషిక్కి బాధితులు పోలీసు వాళ్ళ కాడికి పోయిండ్రు. మనం ఇన్వెస్ట్ చేస్తే 20 months లో డబుల్ అవుతుంది. మేము అది ఆశ మీద ఇన్వెస్ట్ చేసాము. నేను ఆల్మోస్ట్ 350 వరకు పెట్టానండి. 1 lakh పెడితే మనకు 10,000 మంత్లీ 10% యాజ్ అని వస్తుంది. నేను ఒక 9 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన. మంత్లీ ఇస్తామని అన్నారు. అదే ఆశతోనే 5% ఇంట్రెస్ట్ అంటే పెట్టిన. 30కి ఇస్తామన్నారు, సెటిల్ చేస్తామన్నారు. అందరం ఇక్కడ ఆఫీస్ దగ్గర వచ్చినాము. ఆఫీస్ దగ్గర వస్తే ఎవరికి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అలా అందరికి వాళ్ళతో కూడా 2-3 పెట్టించిన. 2.5 लाख रुपए इन्वेस्टमेंट करा था पीजन सिक्योरिटी में. 20 months हाई रिटर्न्स आते बोल के मैं इन्वेस्टमेंट करा था. फ्रेंड सर्किल में सज्जन करे 30 लाख तक करे थे हम लोग दोस्तों पूरे में. आज हमारे को मालूम हुआ बालाजी साहब फरार हो गए बोल के. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమత్తది చెప్పుండ్రి. ముందుగాల జాగ్రత్త పడాలే కదా. పుక్కట్లకు వాళ్ళన ఊకినే పైసలు ఇస్తారా పెద్ద ఎత్తున. పైసంటే పినాలు తాగినంత పని చేయొద్దు, జర పైలంగా ఉండాలా, గిట్లనే మోసం అవుతుంది మరి. ఏతుల వాడకరా ఎంకన్నా అన్నట్టు ఇక చూడు ఓ సినిమా ఉంటుంది కదా ఎన్టీఆర్ది, పులితో పోటువ దిగాలనిపించింది అనుకో పర్వాలేదు దిగు, చేయాలంటే చెయ్యి కదా, సనువిచ్చింది కదా అని మీద కూర్చుంటే మొత్తం ఏకి పారేస్తుంది అన్నట్టే అయింది. ఇక దేశంలో ఇప్పుడు పులులు పార్కులలో పెడతారు కదా నువ్వు, ఇక రీల్స్ చేసుకోవాలి, పోటువలు దిగాలని పులి మెడలు తాడేస్తే దాన్ని పట్టుకొని స్టైల్గా నడుస్తుంటారు పులిలే. ఇక వీడెవడో జరంత ఎక్కువ చేసిండు, దానికి కోపం వస్తట్టు ఒంటి మీద చేసి ఆగమాగం చేయబోతే ఏమనుకుంటున్నావు లమ్మిడాని మీద పడి మొత్తం కొరికేసింది అనుకో రాదురి. మరి ఇక సచ్చిండా బతికిండా తెలియదు కానీ సోషల్ మీడియాలో గిర్రా తిరుగుతుంది ఈ ముచ్చటే. ఏదేమున్నా ఇక మూగ జంతువులతోటి జరా చనువిచ్చింది కదా అని పరాశకం ఆడొద్దుగా. ఆడితే ఏమవుతుంది గిట్టనే అవుతుంది.
అగో గదే అయింది ఇప్పుడు గా ముచ్చట మొత్తం తిరుగుతున్న చూడు. పులిని దూరం నుంచి చూడాలనిపిస్తే చూసుకో, గంతేగాని ఫోటో దిగాలనిపించింది అనుకో ఇక గంతే సంగతి అన్నట్టే ఉందే పోండ్రి. అసలైతే గిసొంటి జీవులను ఇక పెద్ద పెద్ద మృగాలను జంతువులను చూడాలంటేనే మస్తుగా భయం అవుతుంది. ఇక పులులు పెద్ద పులులు సింహాలైతే దూరం చూసి చూస్తేనే అవిటి కండ్లు చూడంగానే మస్తుగా వణుకొస్తుంది. గస్వంటిది దగ్గరికించి చూస్తుంటే పానం చేతులున్నట్టే లెక్క గదనల్లా. ఇగో మరి గిది ఫ్రెండ్లీ పులి కావచ్చు. ఇక మరి కోదంతసేపు బాగానే తిరిగింది. ఇక దానికో తాడు కట్టుకొని దాన్ని మేపుతున్నట్టు మంచిగానే తిరిగిండు ఒక ఆయన. ఇక ఉంటాయి కదా కొన్ని కొన్ని జాగాలల్లా పులులతోటి పోటువలు దిగుడు, అవిటిని పట్టుకొని అటు ఇటు తిరుగుడు, ఈ నడుమ మస్తుగా ప్యాషన్ అయింది. ఇక గట్లనే ఒక ఆయన పోయిండు పాపం. మరి మంచిగానే ఉన్నది ఆటెనక షిక్కి ఏమనిపించిందో గాని దానికి మస్తు కోపం వచ్చినట్టున్నదుల్లా. ఇక చూడుండ్రి ఏం చేసిందో. చూసిండ్రా, అప్పటిదాకా మంచిగానే ఉన్నది అది సూత. ఇక కొంచెం రిస్క్ అయినా పర్లేదు కానీ గిసొంటి ట్రై చేయొచ్చని ఇక సోషల్ మీడియాలో పెట్టేందుకో లైక్ల కోసమో గెదిన్ కోసమో తెలియదు కానీ ఇక మొత్తానికైతే ఆవిడికి దగ్గర దాకా పోదామని చెప్పి పానాల మీదికి తెచ్చుకుంటారు. గట్లనే ఒక ఆయన ఫోటో దిగేందుకు ట్రై చేసి పులి దాడిలా పడ్డాడుల్లా. ఒక పార్కులా జనాలు పులులతోటి ఫోటోలు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తాన్రట. అయితే ఆ పులి మూడు మంచిగా లేదో మా అన్నో ఇక ఫోటో దిగుతా అని చెప్పి కూసోని చేతేయంగానే ఆయన మీదికి దాడికి దిగింది. ఇక గిసొంటి స్టంట్లు వేసే ముందు జర పైలంగుండుండ్రి సుమి. ఇక అవి మూడు మంచిగుంటే మంచిది, లేకపోతే ఆవిడికి తిండవుడే లెక్క. అమ్మ వీడియో కూడా మామూలు మాయలోడు కాదుల్లా మొత్తం మీద. అయితే ఇసొంటి పాకిస్తాన్కో చైనాకో తోలితే మన దేశం అన్న బాగుపడనో ఏమో. ఇక క్రెడిట్ కార్డు ఉంటుంది కదా, అది పట్టుకపోయి పెట్రోల్ బంకులో అయ్యో అన్న మా ఇంట్లో మా అమ్మకు బాగలేదు, హాస్పిటల్ ఉన్నది, ఏడ పైసలు ఉడతలేవు, ఇది తీసుకొని ఎంత కమిషన్ అయినా ఏం లేదు, ఈ క్రెడిట్ కార్డు పెట్టుకొని నాకు పైసలు ఇవ్వనగానే వాడు కక్కుర్తిపడి పైసలు ఇచ్చుడు సులువు చేసినట. అట్ట 40 పెట్రోల్ బంకులలో చేసినట, ఏమి తక్కువ లక్షలలోనే కొట్టిండట. ఇక ఆఖరికి దొంగతనం ఆగుతుందా? ఆగదు కదా, ఎన్నడో నాడు బయట పడుతుంది కదా. ఒకనాడు ఒకటే బంకులో 2 సార్లు పోయిందట. ఆగో వీడియో కూడా 2 సార్లు వచ్చిండు. మరి కథ మరి మళ్ళీ క్రెడిట్ కార్డు పెట్టగానే కమిషన్ కొట్టగానే మళ్ళీ ఆల పైసలు కూడా వీడియో మలుపుకుంటుండట. అదో టెక్నిక్ ఉన్నదట. ఇప్పటికే సైబర్ నేరగాలు ఆవగా ఉన్నారంటే వీడియో టెక్నిక్ కనిపెట్టి అవతల పైసలు ఈయన అకౌంట్లో వేసుకుంటున్నాడట, ఎంజాయ్ చేస్తున్నాడట. ఇక అట్లా ఆయనకు డౌట్ వచ్చి పోలీసులకు చెప్తారు, వాళ్ళు దొరకబట్టి ఈ పంత చింతపాటు సారి చేసిరు అనుకోరాదురి. కాబట్టి ఎవరన్నా వచ్చి క్రెడిట్ కార్డు సారు పైసలు ఈ కమిషన్ తీసుకో అంటే మోసపోకురు. వెనకసి మనకే అసలు మోసం వస్తుంది, పైలంతో ఉంటుంది. వీడియో కూడా మామూలుడు కాదు సుమా. ఇగో గీ చీటరు సరికొత్త ప్లాన్ కు తెరలేపిండులా. ఇక ఆయన కాడున్న క్రెడిట్ కార్డులతోటి మస్తు అల్కాగా పైసలు దోసుకుంటాండు. గిందుకోసం పెట్రోల్ బంకుల్నే టార్గెట్ సుట ఎత్తాండాట. ఇక దవాఖాన్ల కుటుంబ సభ్యులు ఉన్నారని ఇక వాళ్ళకు పానంలా మంచిగా లేదు, బగ్గ పైసలు అర్జెంట్ ఉన్నాయని చెప్పి ఇక పైసలు పంపాలి అని ఎంత కమిషన్ అయినా సరే క్రెడిట్ కార్డు స్వైప్ చేసుకొని పైసలు ఇయ్యమంటాడట. అటెన్క షిక్కి ఆయనకు తెలిసిన ఓ చిన్న ట్రిక్ తోటి గా పైసలు తిరిగి ఆయన అకౌంట్లో రిటర్న్ చేసుకుంటాడట. చూసిండ్రా తెలివి పాడుగాను. గిదేదో చదువులా ఇంకెట్లనన్నా పెడితే మంచిగుండు కదా గిసొంటి ఆగం చేతల కంటే. బంక్ లో పనిచేసేటటువంటి బాయ్ దగ్గరకు వచ్చి స్వైప్ మిషన్ ద్వారా తనకు కొంత క్యాష్ ఇవ్వమని, అర్జెంట్ గా మెడికల్ రిక్వైర్మెంట్ ఉంది మీకు స్వైప్ చేస్తా అని మొదట స్వైప్ చేసి వాళ్ళకి ఒక 30,000 మన బంక్ అకౌంట్ లోకి పంపిస్తారు. వాళ్ళు ఆ బంక్ లో ఉన్నటువంటి పెట్రోల్ కొట్టేటటువంటి బాయ్స్ వాళ్ళు మిషన్ అక్కడ స్వైపింగ్ మిషన్ అక్కడ పెట్టేసి వాళ్ళ పన్ను వాళ్ళు ఉన్నప్పుడు మెల్లగా అది యాక్సెస్ తీసుకొని ఆ మిషన్ తోటి వాయిడ్ అనేటటువంటి అప్లికేషన్ లో మళ్ళీ ఇతను స్వైప్ చేసినటువంటి 30,000 ఇతని అకౌంట్ లోకి మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇంకా గిట్లా ఏకంగా 40 జాగాలలో షీటింగ్ చేసి లక్షల రూపాయల దాకా దోసుకున్నాడట. అయితే ఓ పెట్రోల్ బంకులా ఒకటే రోజు 2 సార్ల పైసలు తీసుకపోవడంతోటి అనుమానం వచ్చి ఇక మోసపోయినమని గ్రహించినాగా పెట్రోల్ బంకు నిర్వాహకులు పోలీసుల కాడిపోయి ముచ్చట చెప్పినాక ఇక గీ చీటర్ను అరెస్ట్ చేసిండ్రట. ఆఖరికత్తే జర పైలం గీసుంటోలతోటి. ఇక గివన్నట్టు ఇవాళ మాస్ మల్లన్న ముచ్చట పాడుపై సంగీత మొబైల్స్ చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.